గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఒకే ఒక పదం ఆల్ ఐస్ ఆన్ రాఫా. ఏఐ ద్వారా క్రియేట్ చేయబడిన ఈ ఇమేజ్ ప్రతి ఒక్కరి స్టోరీలో చక్కర్లు కొడుతుంది. ఇది అందరూ ఎందుకు షేర్ చేస్తున్నారు? అసలు దీని వెనుకున్న కథ ఏమిటి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మెడిటరేనియన్ సీ తీరాన ఉన్న గాజా టెరిటరీలో దక్షిణాన ఈజిప్టు, దక్షిణ తీరంలో రాఫా నగరం, ఉత్తర మరియు తూర్పు వైపున ఇజ్రాయెల్ దేశం కలిగి ఉంటుంది. వెస్టర్న్ బ్యాంక్ మరియు గాజాని కలిపి పాలిస్తీనా దేశంగా పిలుస్తారు. ఈ పాలిస్తీనా దేశం పశ్చిమ ఆసియాలో ఉంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ గొడవ 1900s ప్రారంభమైంది. పాలిస్తీనాలో ఉండే యూదులు మరియు అరబ్ ప్రజలు అక్కడ భూమి కోసం గొడవ పడుతుండేవారు. అప్పుడు వారు బ్రిటిష్ పాలనలో ఉండేవారు. 1948లో యూదులు ఇజ్రాయెల్ స్టేట్ని సృష్టించి అరబ్ ప్రజల మీద యుద్ధం చేశారు. దానితో చాలామంది పాలిస్తీనాను వదిలి వెళ్ళిపోయారు కూడా. తర్వాత గాజా స్ట్రిప్ని విచిత్రంగా ఈజిప్ట్ ఆక్రమించుకుంది. తిరిగి మళ్ళీ 1967లో 6 రోజుల యుద్ధం తర్వాత జూన్ 5న ఇజ్రాయెల్ గాజాను ఆక్రమించుకుంది. 1987లో ఇజ్రాయెల్ వాళ్ళు ఒక ట్రక్తో పాలిస్తీనా బ్రాంచ్ని గుద్దడం జరిగింది. ఈ యాక్సిడెంట్లో చాలామంది గాయపడి 4 పాలిస్తీనులు చనిపోయారు. ఆ యాక్సిడెంట్ తర్వాత చాలామంది ప్రజలు వ్యతిరేకత చూపిస్తూ హమాస్ అనే పాలిస్తీనా ఇస్లామిక్ పొలిటికల్ ఆర్గనైజేషన్ని ఫామ్ చేస్తారు. వీరి ప్రధాన లక్ష్యం పాలిస్తీనాను ఫ్రీ చేసి దానిని ఇస్లామిక్ స్టేట్గా ప్రకటించడం. ఈ గొడవ అక్కడితో ఆగకుండా 2000 సంవత్సరంలో చాలా పెద్దదైంది. 2006లో హమాస్ వారు పాలిస్తీనా లెజిస్లేటివ్ ఎలక్షన్స్ గెలుచుకొని 2007లో గాజా స్ట్రిప్ని హమాస్ వారు నియంత్రణలోకి తీసుకొచ్చుకున్నారు. తర్వాత 2008 నుంచి 2021 వరకు ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య చాలా ఘర్షణలు జరిగాయి. ఇజ్రాయెల్ వారి ఎయిర్ స్ట్రైక్స్, గ్రౌండ్స్ ఇన్వేషన్లు మరియు హమాస్ వారి రాకెట్ ఫైర్స్తో ఈ కాలం వారికి చాలా కష్టంగా మారింది. ఇదిలా ఉండగా 2023 అక్టోబర్ 7న హమాస్ వారు ల్యాండ్, సీ మరియు ఎయిర్ స్ట్రైక్స్తో ఇజ్రాయెల్పై దాడికి దిగారు. ఈ దాడిలో సుమారు 1200 మంది చనిపోయారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ వారు ప్రతీకారం తీసుకోవడానికి 2024 మే 26న రాఫాపై ఎయిర్ స్ట్రైక్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న యుద్ధ వాతావరణం అంతా కూడా ఇదే. ఈ ఎయిర్ స్ట్రైక్ సమయంలో అక్కడ ఉన్న సాధారణ ప్రజలు మరణించారు. 45 మంది చనిపోయారు. అందులో ఎక్కువగా మహిళలు మరియు చిన్నపిల్లలు ఉన్నారు. 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటనపై యునైటెడ్ నేషన్స్ కూడా స్పందించింది. ఈ సంఘటనలో ఎక్కువగా గాయపడ్డవారు ఆడపిల్లలు, చిన్నవారు ఉండి వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపంచం దృష్టి అంతా రాఫాపై పడింది. ఇప్పుడు ఈ యుద్ధ సన్నివేశాలు ఏఐతో క్రియేట్ చేసిన ఈ ఇమేజెసే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఈ ఘర్షణలు ఎప్పటికి ముగుస్తాయి? ఎప్పుడు శాంతి వస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికీ లేవు. ఈ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్.